ఈ పెళ్లిని ఆపాలంటే సౌర్యని కిడ్నాప్ చేయడం తప్ప వేరే దారి లేదు. కూతురు కనిపించలేదంటే పెళ్లి మండపం వదిలి వెళ్లిపోతుంది దీప. ముహూర్తం దాటిన తర్వాత సౌర్యని వదిలేస్తాను అని అంటుంది జ్యోత్స్న. దాంతో శ్రీధర్ ప్లాన్ అదిరిపోయింది. ఏ నాటికైనా నువ్వే నా కోడలివి, ఏ నాటికైనా నా కొడుకు నీవాడే అని అంటాడు. నువ్వు ఇదే మాటపై నిలబడి ఉండు మామయ్య, అదే నిజం చేస్తాను అని అంటుంది జ్యోత్స్న. అది సరే కానీ ముందు కిడ్నాప్ ఎలా చేయాలో చెప్పు అని అంటుంది పారు. సౌర్యను నువ్వే కిడ్నాప్ చేయాలి మామయ్య, 10 నిమిషాల్లో పని అయిపోవాలి అని అంటుంది జ్యోత్స్న. నాకు 2 నిమిషాలు చాలమ్మా, ఇక నేను చూసుకుంటానంటూ బయలుదేరతాడు శ్రీధర్. ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పంపిస్తుంది పారు. పెళ్లి జరిపించడం కష్టం కానీ పెళ్లి చెడగొట్టడం ఈజీనే. శ్రీధర్ అంటేనే కాన్ఫిడెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. చింపేస్తా, రిజల్ట్ ఏంటో మీరే చూస్తారు కదా అంటూ కళ్ళజోడు మార్చి మరీ బిల్డప్ కొడుతూ కిడ్నాప్ చేయడానికి వెళ్తాడు శ్రీధర్. అల్లుని నమ్మొచ్చా అని పారు అంటే, దీపపై మనకంటే ఎక్కువ కోపం మామయ్యకే ఉంది, ఖచ్చితంగా నమ్మొచ్చు అని అంటుంది జ్యోత్స్న. అవునవును, అల్లుడు రెండో పెళ్లి భాగోతాన్ని బయటపెట్టింది దీపే కదా, నమ్మొచ్చు అని అంటుంది పారు. ఇక పెళ్లి వేడుక మొదలు కాగా శ్రీధర్ వచ్చి పారు జ్యోత్స్నల దగ్గరకు వచ్చి ప్లాన్ సక్సెస్, సౌర్యని కిడ్నాప్ చేసేసా అని అంటాడు. దాంతో ముగ్గురు కలిసి తెగ సంబరపడిపోతారు. ఇక పెళ్లి పీటలపై కూర్చున్న కార్తీక్ దీప దిగులుగా ఉండటాన్ని చూస్తాడు. ఏంటి మరదలా, ఆనందంతో నీ మొహం వెలిగిపోతుందని అనుకుంటే దిగులుగా ఉన్నావేంటి, అత్త నీపై కోప్పడిందేనా అని అంటాడు కార్తీక్. దాంతో దీప ప్రేమను చూపిస్తుందని అనుకోవటానికి మిగిలిందేముంది, మా అమ్మకి నేను శత్రువే కదా అని అంటుంది దీప. కాలం నీ కథని ఎంత వింతగా రాసిందో చూసావా, నిన్ను పరాయిదానిలా చూస్తున్న సుమిత్ర అత్త నీ కన్న తల్లి అని అంటాడు